రోజు దినదిన అభివృద్ధి చెందుతున్న మన గౌడ సంఘంలో ఐక్యత చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మీటింగ్ పెడితే మొన్న 50 నుంచి 100 మంది వచ్చారు. ఇవాళ చాలామంది అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వచ్చినట్టు కనబడుతుంది. దాని నుంచి మన బిచ్చమయ్య మన ఆయన నుంచి ఇప్పుడు కొన్నమన్న వరకు ఒక్కొక్కరు దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒక చిన్న విన్నపం ఏంటంటే మన కరీంనగర్లో కొండమన్నకి సన్మానం చేశారు గౌడ సంఘం తరఫున. మన నియోజకవర్గంలో గెలిపించుకొని మనం అందరం కలిసి ఆయన గెలిస్తే మనం గెలిచినాం అనుకునే కష్టపడ్డాం అందరం. కానీ ఆయనకు సన్మానం చేసుకోలేకపోయినాం అనే వెలితి మాత్రం నాలో ఉంది ఖచ్చితంగా. దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన కమిటీ అందరూ కలిసి తలా వంతు వేసుకొనైనా మంచిదే. మనిషికి ఎన్ని డబ్బులు పడ్డా నా వంతు సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా. నేను ఎంత వీలైతే అంత కొండం సన్మానంలో ఎంతవరకు వీలైతే అంతవరకు నేను వేరు చేసి అమౌంట్ కానీ ఏదైనా కానీ సపోర్ట్ చేసి కొండమన్న సన్మానంలో నా వంతు కృషి చేస్తా. దీనికి అందరూ కూడా మీరు కూడా కృషి చేసి కమిటీని అందరికీ మొత్తం కమిటీని ముందుకు తీసుకెళ్ళి అందరం యూనిట్గా ఉండి అందరం డెవలప్ అయ్యాం రాజకీయంగా కానీ అన్ని రకాలుగా. 5 సంవత్సరాలు కొండమన్న ఉంటారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరూ రాజకీయంగా స్థానిక ఎలక్షన్లో కానీ ఇప్పుడు వచ్చే బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ చాలా ఉన్నాయి. అసలు చాలామంది తెలియకుండా ఉన్నాయి. చాలామందికి మనం ముందుకెళ్ళి తీసుకెళ్ళాలి. మన కమెంట్స్ ఉన్నాయి. మా మండలంలో కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది. చిగురుమాలు ఒకరు పెద్ద మనిషి అని ఒకరు పెద్ద మనిషి అని అంటారు. చాలా పెద్ద వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక యూనిటీగా తీసుకొని క్లియర్ కట్గా ఇంకో కమిటీ లేకుండా ఒకటే కమిటీ ఉండేటట్టు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మన అనిల్ అన్నను దీన్ని కొంచెం శ్రద్ధ పెట్టి దీన్ని ఒకటి దానికోసం నలవతిలో కూడా బ్రైట్ ఫ్యూచర్ని చూపించాలి. దీని ఉద్దేశం ఏంటి? మనందరం రాజకీయాల్లో కొత్త చైతన్యమైన మనందరం చేసేది మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళు స్ట్రెంథన్ కావడం కొరకు ఇదంతా బాగుంది. కాబట్టి దీన్ని రాజకీయంగా చైతన్యం కావాలి, మనకి ఎడ్యుకేషన్ పరంగా చైతన్యం కావాలి, వైద్యపరంగా కూడా మనకు చైతన్యం కావాలి. ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడైనా కానీ కొన్ని సంఘాలకి కమ్యూనిటీ హాల్స్ వాళ్ళు కట్టుకుంటున్నారా, తర్వాత ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కట్టుకుంటున్నారా, కొన్ని ప్రైవేట్ సెక్టర్ స్కూళ్ళు ఉన్నాయి వాళ్ళు నిర్మించుకుంటున్నారా అని చూసినట్టయితే ఇలా కాన్స్టిట్యున్సీ లోపల మనం ఇది 2 తీసుకున్నారా, రద్ద తీసుకున్నారా, రిక్వెస్ట్ తీసుకొచ్చేస్తున్నారా, ఇలా మనం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీస్లో కూర్చున్నాం. అంటే మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా అందరి సహకారంతో గౌరవ మినిస్టర్ గారితో కూడా మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన గౌడ సంఘం తరఫున ఏదైనా కమ్యూనిటీ హాల్ లేదు ఫంక్షన్ హాల్ దానికి నిర్మించుకోవడానికి మనందరికీ వాళ్ళు సహాయం చేస్తే మన పిల్లలు ఎడ్యుకేషన్లో ముందుకోవడానికి ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ పిల్లలు కూడా ఉంటారు. ఎడ్యుకేషన్ ఉంటుంది అటువంటి సర్దార్ వల్లభాయ్ బాపన్న కానీ తర్వాత దేశ చిన్నమల్లయ్య గారు కానీ మన మినిస్టర్ గౌరవ మన పిల్లల పట్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు పట్ల మన ఆలోచన విధానం మంచిగా వెళ్ళాలని, వాళ్ళని బ్రైట్ ఫ్యూచర్గా మంచి ఎడ్యుకేషన్లో మనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిట్కి మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష. ఇది బాగా దృష్టిలో పెడతారు. గౌడ్ అనే పేరు వినబడితే మనం స్పందించాలి, మనం రిసీవ్ చేసుకోవాలి. అట్లా మనల్ని మనం గుర్తించుకొని మన ఐక్యతను డెవలప్ చేసుకోవాలి. ఇకపోతే ఈ గవర్నమెంటు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కొబ్బరి జామ అన్ని రకాల 5 సంవత్సరాల వరకు అవి క్రాప్ వస్తూ ఉన్నాయి. మన తాటి చెట్లు కానీ, మన ఈత చెట్లు కానీ, మన ఖర్జూర చెట్లు కానీ, జీలుగ చెట్లు కానీ, ఈ కళ్ళు బారేటువంటి ప్రతి చెట్టు 5 సంవత్సరాలకే మనకు క్రాప్ వచ్చేటువంటి రకాల్ని ఈ ప్రభుత్వం మనకు అందించాలని చెప్పి మనం ఈ సమావేశం ద్వారా మన మంత్రి గారి ద్వారా ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే ఇందాక మన మిత్రుడు చెప్పారు, ఇది హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం. ఈ కేంద్రంలో మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న ఈ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అన్నీ రాసుకున్నాం.
ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక వినతి పత్రంగా రాసుకొని మంత్రి గారికి ఇద్దాం. రేపు 7వ తారీఖు నాడు మంత్రి గారు హుస్నాబాద్కి వస్తాడు. 7వ తారీఖు నాడు మన హుస్నాబాద్లో విమలక్క నాయకత్వంలో బహుజన పథకం అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతూ ఉన్నది. దానికి ముఖ్య అతిథిగా మన మంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో కూడా మనం అందరం, మన ఆడపడుచులందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే అన్ని సమస్యలకు నేను ఇందాకే చెప్పినట్టుగా మన పరిష్కారానికి మన అందరం ఐక్యంగా ఉందాం, కలిసి పనిచేద్దాం. అదృష్టవశాత్తు మన దేశించిన మల్లయ్య గారి తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇక్కడికి రావడం, ఆయనను మనం అందరం కూడా కష్టకుండా తొందరగానే ఇది కాకుండా ఓపికగా మన అందరి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకుపోతూ పరిష్కారం చేయించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. నేను ఎందుకంటే ఈ అవకాశం అద్భుతమైన అవకాశం, ఆయనను కూడా మనం కాపాడుకోవాలి. ఇంకా ముందు కూడా ఆయనను మన నాయకుడిగా ఎన్నుకోవాలి. నాకు ఒక అద్భుతమైన కోరిక ఉన్నది. మరి మీరు ఏమనుకుంటారో ఏమకండి, నేను ఆయన ఒక ముఖ్యమంత్రిగా కూడా చూడాలనుకుంటాను. అంటే ఆ గౌండ్లలో ముఖ్యమంత్రి కావద్దా? అవునా? అది అంటే ఇప్పుడు మనోడికి ఆ ఛాన్స్ ఉన్నది, మన ప్రభాకర్ అన్నకు ఆ ఛాన్స్ ఉన్నది. ఇదంతా మనం ఓపికగా, చాలా జాగ్రత్తగా, చాలా సమన్వయంగా ఆయనకు మనం సహకరిస్తూ, ఆయన సహకారాన్ని మనం తీసుకుంటూ, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు పోయినప్పుడే ఇది మనకు సాకారం అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయము. అన్ని సమస్యలను మన కులంలో ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా మన మంత్రి గారి ద్వారా ఇండ్లు కట్టించుకుందాం, ఏ అనుమానం లేదు. ఇప్పుడైతే మన నియోజకవర్గ స్థాయి కదా, మన నియోజకవర్గ స్థాయిలోనే ఆయనతో అన్ని సమస్యల్ని మనం ఆయన దృష్టికి తీసుకపోతూ పరిష్కారం చేసుకుందాము. అన్ని ఏ సమస్య అయినా ఓపికగా, నిమ్మలంగా ఆయన దృష్టికి తీసుకుపోయి వాటిని మనం సాధించుకుందాం, పరిష్కరించుకుందాం. ఆ వైపున మీరందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా, సమన్వయంగా ఈ సంఘాన్ని కూడా కాపాడుకుంటూ, ఈ సంఘాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి, ఈ అన్ని మండలాలలో కమిటీలు కూడా కావాలి, ఇది రిజిస్ట్రేషన్ కూడా కావాలి. మీరు నాయకత్వం ఆ వైపున చేయండి. ఈ సంఘాన్ని బలపరుచుకొని ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైన సంఘంగా అన్ని జిల్లాలకు, 33 జిల్లాలు కదా మనకి, అన్ని జిల్లాలకు ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిగా మన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మన గౌడ కులం వైపు నుంచి తీసుకుపోదామని చెప్పి నా అభిప్రాయాన్ని నేను తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అన్నగారు. రాజ్కుమార్ గారు, కొండాపు, శ్రీమోడ్ మండల్. శ్రీపతి సదానంద గౌడ్, ఎలగదొత్తి మండల్ సొసైటీ సెక్రటరీ. నా పేరు శ్రీనివాస్, శ్రీనివాసపురం గ్రామం, సాయపూర్ మండలం. నా పేరు పూదటి కిషోరి గౌడ్, అది జనవరి అధ్యక్షుడిని. బొమ్మగాని రాజేశం గౌడ్, అక్కనపేట మండలం, కేశవపూర్ గ్రామం, మొన్నటిదాకా ప్రధాన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు. నమస్కారం అండి, నా పేరు బుర్ర రాజేందర్, ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ కేరళ ఇంగ్లీష్ రస్మా, సిద్దిపేట జిల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు బొమ్మగాన్ శ్రీనివాస్ గౌడ్, హుస్నాబాద్ మండల్, పోతారమేస్, ఎక్స్ సర్పంచ్, మొన్నటి వరకు ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు. నా పేరు తుండేకొండే గౌడ్, అన్నపురం రమేష్ గౌడ్, మాణిక్యాపూర్. అందరికీ నమస్కారం. మాది సోమవారం గ్రామం, మొన్నటిదాకా మా భార్య సర్పంచ్, సైదాపూర్ మండల గౌడ సంఘం అధ్యక్షుడిని, మొన్న చేసిన కమిటీలో కూడా కార్యదర్శి. నా పేరు తిరుపతి గౌడ్. కొట్లపల్లి, ప్రజెంట్ హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్. కోహెడ మండలం, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ జడ్పీటీసీ, ఎక్స్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్.
కరీంనగర్ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా ఉపాధ్యక్షుడిని, చివరాన్ మండల్ సలహాదారు. అందరికీ నమస్కారం. మాది బస్సు పులిపోయడం తాటికోన సత్యనారాయణ. ఈ మనం చేసిన క్యాంపు వైస్ ప్రెసిడెంట్, నేను ఇప్పుడు ఉస్మానాబాద్ వైస్ ప్రెసిడెంట్ రిపోర్ట్లో పనిచేస్తున్నాను. బండి కుమార్ గౌడ్, పోతారంజే అక్కనపేట మండల్, ఉస్మానాబాద్ సొసైటీ డైరెక్టర్. అందరికీ నమస్కారం. మాది పోతారంజే రామవరం, పోతారానికి సొసైటీ గౌడ సంఘం పత్రికా నాతోటి ఇంకా గౌడ ప్లస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ నేను నమస్కారం. ఒకటే, మొన్న మనకు సర్దార్ సర్వాయి పాపన్న మన కాన్స్టిట్యున్సీల సర్వాయిపేటల మనకు ప్రత్యక్షంగా యుద్ధము, కోటలు, వీటిలన్నీ ప్రత్యక్షంగా మనకు ఉన్నందున మన మంత్రి గారు మొన్న 4,70,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మనకు పేపర్ వార్తనే వచ్చింది కనుక దాన్ని మన గౌరవ అధ్యక్షులు మన అనిలన్న గారు మంత్రి గారు దృష్టి తీసుకుపోయి అట్టాసంగా ఈ ఉన్న 7 మండలాలను అన్ని గౌడ సంఘ నాయకులందరినీ ఆ గుట్టగాడికి పిలిపించి ఏర్పాటు చేసి దాన్ని మనం ఒక శంకుస్థాపన, భూమి పూజనో లేకపోతే శంకుస్థాపన మరి చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మరి పెద్దలను కోరడం జరుగుతుంది. అది తప్పకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో 7 మండలాల సమకూర్చుకునేటువంటి విధానం కొద్దిగా లేట్ అయిన మంచిది, కానీ అన్ని గ్రామాలు తిరిగి దాని గురించి అవగాహన చేసి మరి అందరూ వచ్చే ఏర్పాటుగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను పెద్దలను కోరడం జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే, మన గౌడ సంఘం అంతా ఐక్యత ఉండాలంటే సభ్యత కార్యక్రమం ముఖ్యం. ఈ సభ్యత కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. అరే మనం ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మొన్న ఒకసారి గట్టిగానే పరిశ్రమ గౌడు అనిలన్న మేము 5-6 కలిసి ఈ కాన్స్టిట్యున్సీలో ఒక్కటే సంఘం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం అనేది ఒక్కటే సంఘం ఉండాలి. దయచేసి ఏమనుకోవద్దు. కొంత మోగుదెబ్బ అని, కొంత తెలంగాణ అని, ఆది బైది అని ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే నేను వేరే దాన్ని విమర్శిస్తలేను. మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఏ జిల్లాలో ఎట్లనే పెట్టుకొని నాకు ఎక్కర్లేదు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో మన బిడ్డ పన్నం ప్రభాకర్ అన్న గౌడు మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆశయాలను మనం కొనసాగించాలంటే మనం ఒక్కటే సంఘం పెట్టాలి. ఆ ఒక్క సంఘాన్ని పెట్టి మనం ఒక బలోపేతమై ఇక్కడ ఉన్నటువంటి ఐక్యతను మనం రాష్ట్ర లెవెల్లో చూపించాలని ఆలోచన మన అందరిలో ఒకటి రావాలి. అది ఒక్కటి మాత్రం మనం తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సర్వే పాపన సంఘం అంటే దయచేసి మనం ఆ పక్క ఈ పక్కన కాదు, పార్టీలకు అతీతంగానే మన టీఆర్ఎస్ మరి టీఆర్ఎస్ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీజేపీ అని కాదు, ఇలా గౌడ సంఘం అంతే. ఏ పార్టీ అయినా కానీ ఇలా సంఘం కొరకు అందరం మనం పాటుపడి మన సంఘం గౌడ క్లాసులకు న్యాయం చేయాలని నేను తప్పకుండా ఈ సభాముఖంగా మేము అందరం కోరడం జరుగుతుంది. మనకు ఎన్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, కానీ ఇప్పటివరకు మన గౌడ సంఘంలో ఎలాంటి అది కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలు పరిశ్రమ గౌడ్ గారు, అనిల్ గౌడ్ గారు మంత్రి గారు దృష్టి తీసుకుపోయి రేపు ఫెడరేషన్లో కూడా మరి కొంత అమౌంట్ కూడా సమకూర్చాలని చెప్పి నేను ఇండియాలో ఒక వార్త చూసినా. మరి అది ఏమవుతుందో మనం దాన్ని స్పష్టంగా తెలుసుకొని మన అన్నకు తెలుసు, మన రంజాన్కు కరీంనగర్ అయితే తిరిగి మొత్తం మేము బీసీ కార్పొరేషన్లో ఈ గ్రూప్లో తిరిగి తెచ్చినాం. ఎవరికి ఏం న్యాయం జరగలేదు. అట్లాంటిది మనం చేస్తే తప్పకుండా మన గ్రామాలల్లో మనతో ఉనికి ఉంటాడు. ఇలా గౌడ సంఘం ఏందనేది ఉనికి ఉంటాడు. ఒక్కొక్కరు చూడు, ప్రతి ఒక్కరు 10 ఇళ్ళు కూడా ఒక ఐక్యత ఉంటాడు. వాళ్ళు ఎక్కడెక్కడ పోయినా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఒక్కడే కూర్చుంటారు. మనోడు పోయి ఇంకొకటి కూర్చుంటాడు, ఇంకొకటి కూర్చుంటాడు. అరే వాడు కావద్దు, ఎటువంటి ఏమైనా కానీ వాడు కావద్దు అనే కక్షలు మానుకోవాలి. చాలా ఉన్నాయి ఇదివరకు మన దానిలో. ఎందుకంటే నేను 80 నుంచి కోటాకు వచ్చిన కానీ నేను రాజకీయంగానే ఉన్నా. 2 సార్లు వార్డు మెంబర్ చేసిన, 2 సార్లు సర్పంచ్ కొట్టిపోయినా, 2 సార్లు ఎంపీడీసీ కొట్టిపోయినా, 5వ సారి గెలిచిన. అంటే చాలా రాజకీయంగా నేను ఏ మనిషి దగ్గర ఎట్లా ఓటు అడగాలి, ఏ మనిషి దగ్గర ఎట్లా మాట్లాడాలి అవన్నీ నాకు బాగా అనుభవమైపోయి లాస్ట్కి ఏ రకంగా గెలవాలని కూడా తెలుసుకున్నా. ఆ రకంగా చేస్తే ఇలా మా ఊళ్ళో సర్పంచ్గా గెలిచాను. అంటే చాలా తేలికగా ఇష్టపడ్డది ఇదే. కానీ ఇలా మేము అట్టి మొన్న కూర్చొని 60 అనుకున్నాం. మీటింగ్ పెడితే కొంతమంది వచ్చిండ్రు. ఇలా అందరికీ ఇంతమంది చూస్తే చాలా సంతోషం ఉంది. ఇంకా రేపు అనేది ఉత్సవం కాన్స్టిట్యున్సీలో ఒక అద్భుతం ఏర్పడాలి. ఎట్లా అంటే రేపు ఈ సర్వే పాపని కుటుంబం మనం ఫెడరేషన్ మనం ఓపెన్ చేసేటప్పుడు చదివిందంటే అబ్బా ఈ ఉత్సవాల్లో ఇంత జనం ఉండరా గౌడతోనేది ప్రతి ఒక్కరు గుండె తయారు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. హాస్పిటల్ కూడా మనకు హన్మకొండలో అన్ని అనుకూలంగా ఉంటాయి. ఏదైనా మీకు వైద్య సమస్యలు వచ్చినప్పుడు అనకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే అన్నను వాడుకోండి, ఉపయోగపడతాడు, డబ్బులు తక్కువ అవుతాయి. ఎక్కదుర్తి సొంత ఊరు సూరారం, సొంత ఊరు అంటే వల్బాపూరు. 89లో నేను సూరారం వెళ్ళిపోయినా. అప్పటి నుంచి ప్రాక్టీస్, తర్వాత 10 ఇయర్స్ నుంచి అక్యుప్రెషర్ నేను ముంబైలో చేసిన, ఆల్రెడీ హైదరాబాద్లో చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఎక్కదుర్తిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. 89 నుంచి నేను రిపోర్టర్ని ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఎలక్ట్రానిక్ హుస్నాబాద్ మీడియా రిపోర్టర్ని, SR6 న్యూస్. కోయడా కొమరయ్య మాందాపూర్ మా అన్ననే. వీళ్ళ కొడుకు మొన్ననే స్కూల్ అసిస్టెంట్గా బయాలజీ కదా, బయాలజీలో జిల్లా టాపర్, సిద్దిపేట జిల్లా టాపర్ రాజశేఖర్ అని కష్టపడ్డాడు, కష్టపడ్డాడు. మా ఊరికి తాడ్పించని పడ్డప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉండే. తాళ్ళు ఎప్పుడు అంటే కూడా సరే కష్టపడి చదువుకుంటే ఏదో ఒకటి కావాలనే ఉద్దేశంతో ఎంఎస్సీ చేసిండు, బీఎడ్ బయాలజీ చేసిండు. ఇవాళ బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాడు, జిల్లాలో టాపర్. కాబట్టి ఒక్కసారి గట్టిగా సపోర్ట్ అన్నారు. తర్వాత ఒక ఉద్యమ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆ కాలంలో బీటెక్ చేసిన కానీ బీటెక్ చేసిండు. విజయవంతం చేద్దాం. ఉస్మానాబాద్ పట్టణంలో జరిగే బౌద్ధ బతుకమ్మ కార్యక్రమాన్ని జిల్లాని భోజన బతుకమ్మ అందరికీ వందనాలు. 7వ తారీఖు అంటే సోమవారం రోజున ఉస్మానాబాద్ పట్టణమ్మ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అరుణోదయ సంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున మేము కోరుచున్నాం. మరి తప్పనిసరిగా మీరందరూ కూడా మీతో పాటు గ్రామస్తులందరినీ కూడా ఇక్కడికి మరి తీసుకురావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజున హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో 7 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి గౌడ కులస్తుల అభ్యున్నతికి, సంక్షేమానికి అన్ని రంగాల్లో రాణించేలా త్వరలో ప్రతి మండల కేంద్రంలో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి కూడా మా యొక్క కమిటీ పక్షాన ప్రతి ఒక్క కుటుంబాన్ని కలవడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున మా కులంలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నిరుపేదలు, తర్వాత విద్యాపరంగా వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారందరికీ కూడా ఆర్థిక చేయూత అందించేందుకు కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తులో అందరం కూడా ఈ నియోజకవర్గం నుంచి ప్రతి గౌడన్న, ప్రతి కుటుంబం బాగుండాలి. అదేవిధంగా ఈ మా సామాజిక వర్గంతో పాటు సబండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా బాగుండాలి. అదేవిధంగా అందరినీ కలుపుకొని ఈ సామాజిక వర్గం ఎదుగుదలకు, భవిష్యత్తులో రాజకీయంగా చైతన్యవంతులుగా ఉన్నటువంటి కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వారికి అందివచ్చేటువంటి అవకాశాలను ఆయా గ్రామాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు సంఘం పక్షాన ఉంటుంది. అదేవిధంగా రాబోయేటువంటి భవిష్యత్తులో ముఖ్యంగా మన సంక్షేమానికి సంబంధించి ఇక్కడ తాటి ఈత వనాల పెంపునకు, కులవృత్తి రక్షణకు, అదేవిధంగా ఇక్కడ మన సంఘం, మన కులస్తుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ వారి సమస్యల పరిష్కారానికి కూడా స్థానికంగా మరి మన కుల బాంధవుడు, మరి బహుజన సామాజిక వర్గాల
పోరాట నేత మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి వారి ప్రాతినిధ్యాన్ని అందరం కూడా గౌరవంగా స్వీకరించి మన సమస్యల పరిష్కారానికి వారితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కూడా మన సమస్యల పట్ల గతంలో సమావేశం గౌడ కుటుంబ సభ్యుల అందరి సాధక బాధలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా మనకు గతంలో ఎంపిక చేసినప్పుడే సుపరిచితం. కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్తులో మనందరం ఒక ఐక్యతా భావంతో ముందుకు వెళ్ళి మన యొక్క నాయకత్వాన్ని కాపాడుకునే దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ప్రతి గౌడన్నకు పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై గౌడన్న, జై గౌడన్న. అది జిల్లా ప్రథమ ర్యాంక్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. ఇక నా గురించి చెప్పే కంటే ముందు మా నాన్న గురించి చెప్పాలి. ఇక్కడ చాలా కష్టపడ్డాడు, తాళ్ళెక్కి అసలు ఖాళీగా ఉన్నాడు, రోజు పని చేస్తూనే ఉంటాడు, అసలు ఇక్కడ ఖాళీగా ఉన్నాడు. తర్వాత తాడి చెట్టు పైన నుండి పడ్డాడు, అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మమ్మల్ని చదివించాడు. ఎక్కువ నా పరిస్థితి ఏ రకంగా ఉండేది, ఆ కసితోనే చదివిన. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పెట్టాలనేది కోరిక, నా యాంబిషన్. దాన్ని ఎట్లైనా నెరవేర్చుకోవాలని ఇలా సాధించిన. అండ్ నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించుతారు, చాలా రకాలు. అవన్నీ ఎవరిని ఏమనకుండా సైలెంట్గా మన పని మనం చేసుకోవాలని చెప్పేసి నా పని నేను చేసుకున్నా, కష్టపడ్డా. కోచింగ్ పోవడానికి కూడా డబ్బులు లేకుంటే కోచింగ్ పోకుండా అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. గౌడ సంఘం మన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మహమ్మదాపూర్ గ్రామానికి సంబంధించి ఉస్నాబాద్ మండలంలోని కోయడ రాజశేఖర్, వారి తండ్రి కోయడ ఉమ్రే గారు, మరి వారు బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి డిఎస్సిలో మొన్న ఉద్యోగం సంపాదించడం స్కూల్ అసిస్టెంట్గా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో వేసిన నోటిఫికేషను 2 నెలల తర్వాతనే రిజల్ట్ ఇవ్వడం, అందులో భాగంగా సిద్దిపేట జిల్లా టాపర్గా రాజశేఖర్ బయాలజీ సబ్జెక్టులో ఉండడం మేము నిజంగా గౌడ కులస్తులకు గర్విస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పటివరకు రాజశేఖర్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఏ విధంగా కష్టపడి ఉద్యోగం సంపాదించిందని చెప్పి ఆయన మాటలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇవాళ ఇటువంటి నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కోర్చుకొని కష్టపడి చదివి ఉద్యోగ వేటలో కష్టాల కోర్చి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిచినా కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు సమయానికి ఇవ్వకుండా చాలా వరకు నష్టపోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్గ ఆధ్వర్యం వారి లోపల ఒక ఉపాధ్యాయులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, ఇచ్చిన వెంటనే ఇలాంటి వ్యక్తులకు ఎంతో మందికి ఉద్యోగాలు రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకించి రాజశేఖర్ని అభినందిస్తున్నారు.